రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేస్తూ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. డిఎస్సి పోస్టింగ్లో ఒక్కో అభ్యర్థి నుంచి 15 లక్షల రూపాయలు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మెగా డిఎస్సి నియామకాలపై పూర్తి వివరాలు వెల్లడించి పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వాసుపల్లి గణేష్, స్వతంత్ర ప్రతినిధి సూర్యప్రకాష్తో దీనిపై మరిన్ని వివరాలు పంచుకుంటారు. అయితే ఈ యొక్క డిఎస్సికి నోటిఫికేషన్ తీసుకుందో దానికి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అయితే దానికి ఎక్కడికక్కడైతే నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అందుకు అనుగుణంగా అయితే భారీ ధర్నాన్ని అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ గారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకోసం? ఇది మా సెల్ఫిష్నెస్ దీంట్లో ఏం లేదు, మా పార్టీ సెల్ఫిష్నెస్ అంతకంటే లేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ 3,30,000 పీపుల్స్కి వాళ్ళ వాయిస్ని మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఒక డిఎస్సి అనేది ఒక కళ. For 3 years together, they waited for the DSC. Why? Because the day YSRCP has given the notification, from that day on, they prepared, coaching-ki వెళ్ళారు, డబ్బు వేశారు, డే నైట్ కష్టపడ్డారు. సడన్లీ దిస్ లోకేష్ has come as the education minister అండ్ అదేమో ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి వీరికి అనుగుణంగా ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ చేసుకొని ఆ నోటిఫికేషన్ తగ్గ ఈ స్కామ్ని పైకి తీసుకొచ్చారన్నమాట. ఏంటి ఆ స్కామ్ అంటే, సిబిటి ఎగ్జామ్ ప్రిపేర్ చేసిన ఒక అవుట్సోర్సింగ్ క్యాండిడేట్ ఈ పేపర్స్ ప్రిపేర్ చేసి వాడు కూడా డిఎస్ ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ వచ్చాడు, ఫస్ట్ ర్యాంక్. అందరూ ప్రశ్నిస్తేనేమో డేటాబేస్ నుంచి ఆ నేమ్ డిలీట్ చేస్తారు. అంటే పేపర్ లీక్ అయిందా లేదా? డూ యూ యాక్సెప్ట్ ఇట్? సో లోకేష్, యూ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, వై యూ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏమంటే, స్పోర్ట్స్ కోటాలో అని చెప్పేసి నువ్వు తీసుకున్నావు సెవరల్ పీపుల్ని. డిడ్ యూ ఎన్యూమరేట్ చేసావా? ఎవాల్యుయేట్ చేసావా? వాళ్ళకి నిజంగా ఆ స్పోర్ట్స్లోని నిజంగా చేశారా లేదా? ఖేలో రత్నాలో నోటిఫికేషన్ ఉంది, చెయ్యాలి. లేదంటే యూనివర్సిటీస్ కానీ స్టేట్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేయాలి, అది లేదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్స్పెక్షన్ చేయాలి, అది లేదు. 400 మెంబర్స్కి నీకు ఇష్టం వచ్చినట్లకేమో ఎవరితో 10 లక్షలు మాట్లాడుకున్నావో, ఎవరితో 15 లక్షలు మాట్లాడుకున్నావో ఇచ్చిస్తున్నామాట. బికాస్ దిస్ అ బిగ్ స్కాండల్. ఓకే, ఆల్మోస్ట్ crores of rupees has been swindled in this. అందుకే మేము చెప్తాం ఏంటంటే, ఈ ఎగ్జాము మీ 3,30,000 మంది కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి అందరికీ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. లేదనుకుంటే మీరు ఏదైతే మీరు ఎగ్జామ్ పెట్టారో దాని మార్క్స్తో సహా రిలీజ్ చేయండి. చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. అప్పుడు నిజంగా సాటిస్ఫై అయ్యేది, నిజంగా నేను ఫెయిల్ అయిపోయాను, నాకంటే మంచి వాళ్ళకి ఇచ్చారు, పారదర్శకం జరిగింది ఈ ఎగ్జామ్ అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. ఈ మచ్చ తొలగించవలసిన బాధ్యత లోకేష్ ఉంది. అందుకే మేము సిబిఐ మినిస్టర్ అయితే దీనిపైన అయితే ఇప్పుడే స్పందించారు. సార్, మనకి ఎవరైతే రవాణా శాఖ మంత్రి ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి, అసలు ఎటువంటిది లేదు, మేము సంబరాలు చేసుకుంటున్నాము, ఎంతోమంది అయితే దీనికి సంబంధించి ఘనంగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నాము, కానీ వైసీపీ అరాచక పాలన చేస్తుందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అలా చూడండి. అవును, రోజు సంబరాలు చేసుకుంటున్నారని మాకు తెలుసు. ఎందుకంటే డబ్బు వస్తూ ఉంది, కరెక్ట్, డబ్బు వస్తూ ఉంది. ఓకే, అది ఎవరు శవాల మీద ఏమో ఈరోజు శవం వెళ్తుంటే మురీలు జల్లుకొని డ్యాన్స్లు వేస్తుంటారు, అది కూడా సరదాలే. ఓకే, ఆ సరదాలు అన్నమాట. ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు రాకపోవడం ఈ యూత్ని బలి తీసుకుంటున్నారన్నమాట. అదే వీళ్ళ యొక్క గొప్పతనంగా ఫీల్ అవుతున్నారన్నమాట. సో మీరు ప్రజలందరినీ కూడా మేము కోరుతాం ఏంటంటే, వేకప్ అండ్ దీన్ని వ్యతిరేకించండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఇది ప్రధానంగా వీళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, టీడీపీ ఏదైతే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో, డిఎస్సి స్టాండ్కి ఏదైతే ఉందో అదన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికైనా డిఎస్సి పరీక్షలను అయితే మరోసారి నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.